హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా కింద కూడా మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి, నడుము భాగానికి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోకుండా సింపుల్గా శారీలో వచ్చిన క్లాత్ని ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఒక సైడ్ అంచున్నట్లయితే కింద కుట్ట అవసరం లేదు కాబట్టి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి బెల్ట్ కోసం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాను. లోపలికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. మీకు థ్రెడ్లా సన్నగా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనుకున్నట్లయితే బాగా సన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనం పైపింగ్ వేసిన తర్వాత డాట్స్ అయితే వేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి హ్యాండ్స్ కానీ దేనికైనా సరే కింద పైపింగ్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. స్ట్రైట్ కట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్గా తీసుకోవాలి క్లాత్ని. క్రాస్ కటింగ్కి క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్ పార్ట్కి. ఇప్పుడు డాట్ వచ్చి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇది మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఒకళ్ళు కొత్తగా నేర్చుకుంటున్నాం మాకు సరిగా రాదు అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ తీసుకోండి పైపింగ్ కోసం. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ అయినట్లయితే ఒక్కొక్కటి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకు కాస్త తీసుకోవాలి. మనం స్ట్రైట్ పీస్తో అయినా సరే వేసుకోవచ్చు పైపింగ్ని. ఈ విధంగా రెండు క్రాస్గా చేసినట్లయితే మీకు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే ఒక్కొక్కటి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కున్నట్లయితే సింగిల్గా పెద్దగా తీసుకోండి పీస్ అయితే. ఒక సైడ్ అంచు కుట్టుకొని వేసుకోవచ్చు. మన పైపింగ్ అనేది చాలా టైప్స్ అయితే వేసుకోవచ్చు. మీరు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1.5 ఇంచ్ లేదా 2 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. నేనైతే ముందు ఒక సైడ్ అంచు కుట్టేస్తున్నాను. అంచు కుట్టినట్లయితే మనకి కింద దారాలు అవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు లేకుండా కరెక్ట్గా చూసుకోండి. మీరు థ్రెడ్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ షేప్ కూడా వేసుకోవచ్చు నెక్ పైపింగ్కి. మీకు పైకి ఖర్చు కనిపించకుండా లోపల ఫోల్డ్ అయిపోతుంది. చాలా నీట్గా కూడా వస్తుంది. మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను లైనింగ్ బ్లౌజ్కి. సో చూడాలని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది వెనక్కి కాబట్టి ఈ విధంగా దగ్గరలో కట్ చేసుకోవాలి. మీకు ఖర్చు ఎక్స్ట్రా ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే కట్ చేసుకొని పైపింగ్ అయితే వేసుకోండి. మనకి ఫోల్డింగ్ ఎంత సన్నగా కావాలి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు థ్రెడ్ వేసుకున్నట్లయితే సన్నగా కావాలనుకున్నట్లయితే సన్నగా స్టిచ్ చేసుకోండి పైపింగ్ని. థ్రెడ్ లేనట్లయితే ఈ విధంగా సన్నగా వేసుకోవచ్చు నార్మల్గానే. మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లేదా నైటీస్ కానీ దేనికైనా సరే పైపింగ్ ఈ విధంగానే వేస్తారు. మీకు బోటెక్ స్టైల్లో స్టిచ్ చేయించుకోవాలి అలా అనుకున్నట్లయితే మీరు థ్రెడ్ వేసుకోండి. మన డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే ఈ విధంగా వేసుకోవచ్చు. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు క్లాత్ ఎక్కువ పైకి లేస్తుంది అనుకున్నట్లయితే ఇంకొక సైడ్ లోపల ఖర్చు దగ్గర నుంచి ఇంకొక లైన్ అయితే వేసుకోండి. మీకు పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్. మీకు నడుము కానీ పైన నెక్ కానీ ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.